వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనిపించట్లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గోల పెడుతున్నటువంటి పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన అసలు అడ్రస్సే లేకుండా పోయాడని, చుట్టం చూపుగా ఎప్పుడో ఒక రోజు వచ్చి అట్లా కనపడి వెళ్తున్నారని, పార్టీ గురించి అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని, పార్టీ కోసమే కష్టపడి పనిచేసి ఈరోజు కేసులను ఎదుర్కొంటూ అరెస్టులు అయ్యి ఇబ్బందులు పడుతున్నటువంటి కార్యకర్తల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఆయన్ను ఇటీవల ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆయన వైసీపీని వీడబోతున్నారని, ఇక ఏ పార్టీలోకి వెళ్లకుండా వ్యాపారాలు చూసుకోబోతున్నారని, త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని తెలియజేయబోతున్నారు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అయితే దీన్నైతే ఆయన ఖండించడం జరిగింది సుధీర్ రెడ్డి. మరి తరువాత పరిస్థితులు ఏంటి అంటే ఆయన ఇక్కడ ఉండట్లా, హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నాడు. ఎన్నికలకు ముందు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన ఇక్కడే ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ బాగానే సంపాదించాడని, బాగానే దోచేశారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలే కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారంట. వెంటనే ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలని, మాజీ మంత్రి ఉన్నారని ఆయన్ని తీసుకొచ్చి పెట్టాలి, ఇక్కడ సుధీర్ రెడ్డికి నెక్స్ట్ టికెట్ కూడా ఇవ్వద్దు అని చెప్పి జగన్ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. మరి జగన్ దీని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు? నిజంగానే సుధీర్ రెడ్డి పార్టీని వీడబోతున్నారా, లేకపోతే వీళ్ళే సాగనంపబోతున్నారా? మరి ఓవరాల్గా ఏం జరుగుతుందో చూడాలి.